జీహెచ్ఎంసీ మేయర్ ఇంట్లోకి రౌడీ షీటర్ ఏకంగా ఆమె గదిలోకి వెళ్లి హైదరాబాద్ మేయర్ ఇంట్లోకి ఓ అగాంతకుడు చొరబడ్డాడు. బంజారా హిల్స్ ఎన్బిటి నగర్లోని మేయర్ విజయలక్ష్మి ఇంట్లోకి మంగళవారం ఓ రౌడీ షీటర్ హల్చల్ చేశాడు. నేరుగా మేయర్ వ్యక్తిగత గదిలోకి వెళ్ళాడు. సిబ్బంది అడ్డగించగా తనకు ఒక నేర చరిత్ర ఉందని చెప్పేసి వాడు బెదిరించిండనట. హైదరాబాద్ మేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లోకి విజయలక్ష్మి వాళ్ళ ఇంట్లోకి ఒక అగాంతకుడు డైరెక్ట్ ఇంట్లోకి పోయి నా నేర చరిత్ర ఏందో తెలుసా అని ఆడ సెక్యూరిటీ సిబ్బంది కూడా ఆపేటటువంటి ప్రయత్నం చేస్తే నేను పెద్ద నేర చరిత్రని పెద్ద రౌడీని అని చెప్పి డైరెక్ట్ ఆమె గదిలోకి పోయిండు. మరి పోయి ఏం చేసినో చూద్దాం. జిహెచ్ఎంసీ మేయర్ ఇంట్లోకి రౌడీ షీటర్ వ్యక్తిగత గదిలోకి వెళ్ళిన అగాంతుడు ఆ సమయంలో ఇంట్లోనే లేని మేయర్ అట, ఆమె ఇంట్లో లేదట. మరి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ మే గద్వాల విజయలక్ష్మి ఇంట్లోకి ఓ రౌడీ షీటర్ చొరబడ్డాడు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో యూసఫ్గూడకు చెందిన లక్ష్మణ్ అనే రౌడీ షీటర్ బంజారా హిల్స్ ఎన్బిటి నగర్లోని ఆమె నివాసంలో హల్చల్ చేశాడు. సిబ్బంది తోసుకుంటూ డైరెక్ట్ గా ఆమె వ్యక్తిగత గదిలోకి చొచ్చుకొని వెళ్ళాడు. సిబ్బంది నిరోధించే ప్రయత్నం చేసినా కూడా వినిపించుకోలేదట. వాడు మరి ఆమె ఇంట్లో లేదు. ఆమె ఇంట్లో లేని టైంలో పోయి సిబ్బంది ఆపినా కూడా ఆపకుండా లోపలికి పోయాడు. తనకు నేర చరిత్ర ఉందని, తన జోలికి రావద్దని హెచ్చరించాడు. తనకు సమస్య ఉందని, అదే విషయమై మేయర్ విజయలక్ష్మితో చర్చించేందుకు వచ్చానని సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో గద్వాల విజయలక్ష్మి ఇంట్లో లేరు. ఆమె తండ్రి రాజ్యసభ ఎంపీ కె కేశవరావుకు ఇటీవల సర్జరీ జరగ్గా ఆమె హాస్పిటల్లోనే ఉన్నట్లు తెలిసింది. మేయర్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారా హిల్స్ పోలీసులు రౌడీ షీటర్ను లక్ష్మణ్ అదుపులోకి తీసుకొని ఇక స్టేషన్కి తరలిచ్చిరట. మొత్తానికి యూసఫ్గూడకు చెందినటువంటి లక్ష్మణ్ మరి వానికి ఏం బాధ ఉన్నదో ఏందో తెలియదు కానీ గతంలో పెద్ద రౌడీ షీటర్గా ఉండేటోడు డైరెక్ట్ మరి మేయర్ దగ్గరికి వెళ్ళి ఆమె రూమ్లోకి వెళ్ళి సమస్య చెప్దాం అనుకున్నారా లేకపోతే ఇంకా దొంగతనం చేద్దామని కూడా తెలియదు కానీ కొద్దిగా సోషల్ మీడియాలో హైలైట్ అయిదామని కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు. సో ఆ క్రమంలో ఎవరైతే ఉన్నారో మన కేశవరావు గారు ఉన్నారు కదా, కేశవరావు గారికి మరి హెల్త్ బాగలేక ఆయన హాస్పిటల్లో ఉంటే ఆయన చూడటానికి ఆమె ఆడికే పోయిందట. మరి ఇక వ్యక్తిగత సిబ్బంది వాళ్ళంతా కూడా అక్కడ మేయర్ విజయలక్ష్మి గారికి ఇన్ఫార్మ్ చేస్తే విజయలక్ష్మి గారు తక్షణమే బంజారా హిల్స్ పోలీసులకి సమాచారం అందిస్తే మరి వాడిని తీసుకపోయి మళ్ళా బొక్కల పెట్టిండ్రు. ఆల్రెడీ ఉళ్ళు కేసులు ఉన్నాయి కాబట్టి ఇక వాని మీద ఒక ఉతికి మళ్ళీ ఇక వాడిని అరెస్ట్ చేసేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.